హైదరాబాద్ లో రకరకాల పక్షులు చూడడానికి ఈకో పార్క్ వచ్చాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ నేచర్. ప్రవీణ్ బ్రో రకరకాల పక్షులు చూపిస్తానని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ పార్క్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ స్కాన్ చేసి మనిషికి 100 రూపాయలు కడితే లోపల పంపిస్తున్నారు. దీనిని ఈకో పార్క్ అంటారు. ఇది ఒక 85 ఎకరాల్లో ఉంటది. మనం వెళ్లే బర్డ్స్ పార్క్ దీంట్లో ఒక భాగం మాత్రం. బయట కట్టిన 100 రూపాయలు కాకుండా ఈ బర్డ్స్ పార్క్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంకొక 300 పే చేయాలి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు పక్షులు తినే ఫుడ్ అయితే ప్లేట్ లో పెట్టిస్తారు. ఈ ప్లేట్ తీసుకొని మనం ఒక రొంత ముందుకు వెళ్తే పక్షులు అయ్యేంతట అయ్యే వచ్చి వాళ్తాయి మన ప్లేట్ లో మేత తినడానికి. మనం ఎప్పుడు పక్షులను దూరం నుంచి చూడటమే గానీ ఈ ప్లేట్ దగ్గరికి అయ్యే వచ్చి వాళ్తా మన చేతిలో ఉన్న మేత తింటుంటే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండే పక్షులు రకరకాల రంగుల్లో చాలా అందంగా ఉన్నాయి. చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపిస్తా ఉంటాయి. మేము వచ్చిన రోజు హైదరాబాద్ కి బోనాలు సెలవు ఇచ్చారు. అందుకే చాలా మంది వచ్చినారు. అందరూ ప్లేట్లు పట్టుకుని ఎట్ట తిరుగుతున్నారు చూడండి. మీరు ఒకవేళ ఈ అందమైన వీడియో ఫుల్ గా చూడాలంటే ఫుల్ వీడియో లింక్ స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ ఛానల్ నేమ్ కింద ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. ఈ పక్షిని మాత్రం నేను పట్టుకోవడానికి చాలా కష్టపడుతుంటే ఈ బొడ్డోడు వచ్చి దాన్ని తరిమేనాడు. ఇక్కడ చాలా మంది ఉండటం వల్ల పక్షులు భయపడి అయితే పైకి వెళ్ళిపోయినాయి. మీరు రావాలంటే వీకెండ్స్ లో మాత్రం అస్సలు రాబాకండి. వర్కింగ్ డేస్ లో రండి. ఆ పక్షులన్నీ మీ దగ్గరికి చాలా ఆనందంగా. ఈ మకా పక్షులు కూడా అట్టే పైకి ఎక్కేసి ఉండే లోపల నేను ఒకరంతా సర్కస్ చేసి పైకి ఎక్కా ఇటు చేయి పెడితే చూడండి ఫుడ్ తినకుండా నా చెయ్యి గురికేస్తుంది. వీటికాడ కాసేపు ఆడుకొని ఈ తెల్లపిట్ట దగ్గరికి వస్తే ఇది మేత దప్పితే కొరవన్నీ తింటుంది. నా చెవు గురికేస్తుంది, నా మైక్ లాగేస్తుంది, ఇంకా రకరకాల పనులు అయితే. అందుకే పాపం దీన్ని బాధ తట్టుకోలేక వీళ్ళ ఆయన వచ్చి ఇక్కడ దాకా ఉన్నాడు. చూడండి ఎట్ట మౌనం పాటించున్నాడు. ఇప్పుడు దాకా నేను చూపించిన పక్షుల్లో మీకు ఏ పక్షులు బాగా నచ్చాయి కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.